ఆటో డ్రైవర్లు మనకు కనపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించకుండా, కాస్త కూడా ఆలోచించకుండా ఫ్రీ బస్సుని తీసుకొచ్చి పెట్టారిక్కడ. ఫ్రీ బస్సుల వల్ల ఎన్ని సమస్యలొస్తా ఉన్నాయి. ఇక బస్సుల కొట్టుకోవడం, నెట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కదా! మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి దాదాపుగా 7 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలైన తర్వాత ఫ్రీ బస్సులో ఎన్నో పంచాయతీలు చూస్తా ఉన్నాం. ఎన్నో విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. 50% టికెట్ రాయితీ ఇస్తే బాగుండేది. లేదా విద్యార్థులకి, చదువుకునేటటువంటి విద్యార్థులకి, లేకపోతే ఓల్డ్ ఏజ్ ఎవరైతే 55, 60 ప్లస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఇస్తే బాగుండేదని ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఓ పక్క డ్రైవర్ల కొరత ఉన్నది. ఇవన్నీ పక్కగా పెడితే ప్రధానంగా ఇబ్బంది పడ్డది ఎవరు? ఇప్పటికీ కూడా ఎవరెవరు బ్రతుకులు ఆగమైతా ఉన్నాయి అంటే, ఇగో ఆటో డ్రైవర్లు అన్న బతుకులు ఆగమైతా ఉన్నాయి. ఆటో డ్రైవర్ అన్న బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇలా ఫ్రీ బస్ తీసుకొచ్చారు, మంచిగానే ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ బ్రతుకులు నడిచేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ కనపడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండంటే, ఆటో డ్రైవర్లకి ఇక సర్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, 12,000 రూపాయలు ఇస్తాం. నెల నెల 12,000 రూపాయలు ఇస్తాం. ఎప్పుడు ఇస్తారండి? బడ్జెట్లు ఎంత పెట్టారండి ఆటో డ్రైవర్ల కోసం? కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. 7 నెలలు అయిపోతున్నది. ఇదే మంత్రి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పి ఎప్పుడో చెప్పిండు, జనవరి ఫిబ్రవరిలోనే చెప్పిండు. కానీ ఇప్పుడు ఆగస్టు వచ్చింది. కనీసం ఒక ప్రణాళిక లేదు. వాళ్ళని పిలిచి ఆ సంఘాలతోటి మాట్లాడేది లేదు. ఇలా ఆత్మహత్యలు కూడా చాలా మంది చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించకుండా నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లు చాలా మంది కూడా కనీసం ఆ ఆటోలకి ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడతా ఉంటే, మరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందా ప్రభుత్వం? ఆలోచించొద్దా? ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించాలి కదండి. కనీసం ఆలోచన చేయకుండా దుర్మార్గపు పాలన తీసుకుపోతా ఉన్నారు. మరి మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ప్రజా పాలన తీసుకొస్తాం అని చెప్పి మాట్లాడినటువంటి మరి ఇదే ప్రభుత్వ పెద్దలు ఆటో డ్రైవర్ల పట్ల ఎందుకు మరి ఆలోచన చేయట్లేదు? ఆటో డ్రైవర్ల కోసం 100కు 100% మీరు ఆలోచన చేయాలి, ప్రణాళిక రూపొందించాలా. మరి వాళ్ళని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన చేయకపోతే ఆటో డ్రైవర్ ప్రతి ఆత్మహత్యకు కూడా మీరే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఆటో డ్రైవర్ ఆత్మహత్యకి వాళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోయినా, ఏ ఇబ్బంది పడ్డా కూడా ప్రభుత్వమే ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రణాళిక సిద్ధం చేయండి. ఇప్పటికైనా సరే ఆటో డ్రైవర్లను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి ఇది తెలంగాణలో ఉంది.